యోనిలో మంట ఎందుకని? యోనిలో మంట అనేది ప్రధానంగా రెండు రకాలండి. ఒకటి ఫిజియలాజికల్, రెండోది పెథలాజికల్. ఫిజియలాజికల్ అంటే మారు సెక్స్లో పాల్గొన్నప్పుడు సెక్స్ పరంగా ప్రేరణ పొందినట్లయితే అక్కడున్న గ్లాండ్స్ సిక్రిషన్స్ ఉత్పత్తి కొన్ని వాటర్ లాగా నీరు ద్రవాలను ఉత్పత్తి చేస్తాయి. ఆ ద్రవాలు లూబ్రికెంట్గా ఉపయోగపడతాయి. లూబ్రికెంట్ అంటే ప్రతి తేలిగ్గా పురుషాంగం లోపలికి వెళ్ళి కదలడానికి చెప్పుకోండి. కొంతమంది సెక్స్లో స్పందించకపోవడం వల్ల ఏంటంటే ద్రవాలు ఓరవు. ఎప్పుడైతే పురుషాంగం లోపల ప్రవేశిస్తుందో 1-2 స్ట్రోక్స్ ఇవ్వగానే ఆ ద్రవాలన్నీ ఆరిపోతే మంట పుడుతుంది. మంట పుట్టి దాంతో వాళ్ళకి సెక్స్ చేసిన మంట నిప్పి అంటుంటారు. అలాగే మగవాడు కూడా పురుషాంగం కదలదు, ఎందుకంటే లూబ్రికేషన్ లేకపోతే డ్రైగా ఉంటే దాన్ని డ్రై విజయన అంటాం. డ్రై విజయన దాంట్లో ద్రవాలు ఊరవు, అప్పుడు మంట పుడుతుంది వాడు. ఆ రంగా అక్కడ జబ్బేం కాదు, అదేం జబ్బు కాదు, వాళ్ళల్లో తగిన ద్రవాలు ఊరకపోవడం, యోనిలో ఊరకపోవడం. ఇది కాకుండా కొంతమందికి ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. అది గనేరియా కావచ్చు, లేదా ట్రైకోమోనాస్ కావచ్చు, మొలియాస్ కావచ్చు, క్లామిడియల్ ఇన్ఫెక్షన్ కావచ్చు, ఈక్వల్ ఇన్ఫెక్షన్ కావచ్చు, ఇతర కొన్ని ఎస్టీడీ కావచ్చు. ఉన్నట్లయితే వాటి వల్ల యోనిలో మంట పుడుతుంటుంది, ఇన్ఫెక్షన్స్ వల్ల. అదే ఎప్పుడైనా యోనిలో మంట పుడుతుంటే పరీక్ష చేసి చూసి దాంట్లో ద్రవాలు ఉన్నట్టు ముందు ఒకసారి స్వాబ్ పెట్టి తీసి దాన్ని టెస్ట్ చేస్తే మామూలుగా ఉన్నాయా లేదంటే క్రిములే ఉన్నాయా అని చేస్తే పరీక్ష చేసి ఒక్కసారి మనం మీరు తీసి చూస్తే తెలిసిపోతుంది ఏ రకమైన క్రిములు ఉన్నాయని. మైక్రోస్కోప్ చూడడానికి తెలిసిపోతుంది. ఆ రంగా చూసి తెలుసుకోవచ్చు, పరీక్ష చేసే తెలిసిపోతుంది ఏమని. ఇప్పుడు అదే జబ్బుకు సంబంధించి అనుకోండి, 2 రకాలుగా ఉంటాయి. ఒకటి మామూలు జబ్బు కాంది ద్రవాలే ఉంటాయి, వాసనే ఉండదు. జబ్బునైతే ఆ యోనిలో వచ్చే ద్రవాలు వాసనిస్తుంటాయి, యోనిలో మంట దురద ఉంటుంది, గుర్తుంచుకొని. ఇంకోటి ద్రవాలు రంగు మారుతాయి, ఎర్రగానో కొద్ది పసుపు రంగుగానో మారుతాయి. అంచేత యోనిలోని ద్రవాలు వాసన వేయడం, మంట దురద ఉండడం, రంగు మారు ఉన్నట్లయితే జబ్బు ఉన్నట్లు. ఇవన్నీ ఉండకపోవచ్చు. ఒక్కోసారి కేవలం కొద్దిపాటి ఇన్ఫెక్షన్ ఉంటాయి, మామూలుగా ఉంటుంది, ద్రవాలు మామూలుగానే ఉంటాయి, పెద్ద రంగే ఉండదు. అంచేత అది ఏమీ లేకుండా, ఏ బాధ లేకుండా మారుంటే దట్ ఓన్లీ ఫిజియలాజికల్. అక్కడ జబ్బు ఊరికి ఉంటుంది. అది పరీక్ష చేయాలి. ఎప్పుడైనా కంప్లైంట్ ఉంటే మాత్రం పరీక్ష చేయడం అవసరం. చేస్తే దాని ప్రకారం చికిత్స అవసరమా కాదా ఏంటి. కొంతమందికి ఏ జబ్బు లేకుండా యోనిలో మంట ఉన్నట్లయితే, సెక్స్లో ఉండే మంట పుట్టినట్లయితే మన కేవై జెల్ లాంటి రాసేసుకుంటే, లూబ్రికేషన్ లాంటి రాసుకుంటే ఆటోమేటిక్గా నొప్పి లేకుండా సెక్స్లో పాల్గొవచ్చు. కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.